భద్రతల పరిరక్షణే కాదు ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడడం కూడా తెలుసు. ఆత్మహత్య చేసుకున్న మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు మానుకోట పోలీసులు. చికిత్స కోసం అంబులెన్స్ కంటే ముందే ఆటోలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసు రవి రాంబాబులతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. అంటే శాంతి భద్రతల పరిరక్షణే కాదు ప్రజల ప్రాణాలు కూడా కాపాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ డైల్ 100 కాల్ రావడంతో హ్యాంగింగ్ చేసుకుంటున్న ఒక మహిళను కాపాడి ప్రస్తుతం ప్రజల మన్ననలు గెలిచిపోతున్నారు. అంతేకాదు ప్రస్తుతం నెటిజన్లు కూడా వాళ్ళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఎవరు ఆ కానిస్టేబుల్, ఎవరిని కాపాడారు అని తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, ఏం జరిగిందో తెలుసుకుందాం. సార్ నమస్తే, అసలు ఏం జరిగింది, మీరు సమాచారం ఏ విధంగా వచ్చింది, మీరు ఏం చేశారు? మాకు 100 డైల్ వచ్చిందండి, 11 గంటలకు 100 డైల్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ నవ్య అని హైదరాబాద్ ఉంటుందంట. ఆమెకి ఫోన్ చేయటం, ఆమె ఎప్పుడు మామూలు కాల్లో మాట్లాడేదంట. ఆ రోజు ఏమైందో ఆమె వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసి ఏమితో మాట్లాడుతుంటే ఏడుస్తుందంట బాగా. అరే ఎందుకు ఇప్పుడు ఆమె హ్యాంగింగ్ చేసుకుంటుంది కదా, మీకు సమాచారం ఎవరు అందించారు? 100 డైల్ వాళ్ళ ఫ్రెండ్ ఈమెకు వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసిన తర్వాత ఈమె ఏడుస్తూ ఉంటే ఆ వీడియో కాల్లో ఫ్యాన్కి ఆ సున్ని కట్టింది కనపడ్డది. ఈమె ఏడుస్తూ ఉంటుంది. ఆమె వీళ్ళ ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉంటాడు హైదరాబాద్లో, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వెంటనే మాకు 100 డైల్కి ఫోన్ చేసిండు. అంటే మీకు హైదరాబాద్ నుండి డైల్ 100 కాల్ వచ్చిందంట? అక్కడ ఉన్న మాకు ఫోన్ చేసిండండి, హైదరాబాద్ ఉన్న సారు మాకు ఫోన్ చేశాడు. మీరు ఎక్కడ విధులు నిర్వహిస్తారు, ఏ పోలీస్ స్టేషన్లో? మన మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో గ్లూకోడ్ విధులు నిర్వహిస్తూ ఉంటాం. తర్వాత మీరు సమాచారం అందిన వెంటనే మీరు ఎక్కడికి చేరుకున్నారు? వెంటనే వాళ్ళ అడ్రస్ తెలియక మళ్ళీ డాక్టర్ సార్ని అడిగితే మా హైదరాబాద్ అబ్బా మాకు తెలియదని, మళ్ళీ మీరేం మాట్లాడకండి సార్ అని వాళ్ళ ఫ్రెండ్ తోటి లేడీ వాయిస్ తోటి వీడియో లొకేషన్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి ఫోను. తర్వాత లొకేషన్ పెట్టండి, మాకు లొకేషన్ పెడితే ఆ లొకేషన్ ద్వారా మేము వాళ్ళ ఇంటికి చేరుకోవడం జరిగింది. అంటే మీరు లొకేషన్ ద్వారా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఆ మహిళ ఉంది? మేము పోయి ఆల్రెడీ డోర్లు లాక్ చేసి ఉన్నాయండి. డోర్లు లాక్ చేసి ఉన్నాయి, మేము డోర్లు కొడితే తీయకపోవడం వల్ల మేము డోర్లను బ్లాక్ మొత్తం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేసరికి అప్పటికే హ్యాంగింగ్ చేసుకుని ఉంది, వేలాడుతూ ఉంది. అప్పటికి ఇక అసలు చూస్తే శ్వాస ఆడట్లేదు, ఏం లేదు ఆమె దింపిన తర్వాత ఇక సిపిఆర్ చేద్దామని దగ్గర ఒక 20 నిమిషాలు చేసినాం నాన్ స్టాప్గా. చేసిన తర్వాత అప్పుడు ఆమె కొద్దిగా శ్వాస వచ్చింది. మీరు సిపిఆర్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళారు? వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళకి సిచ్యువేషన్ చెప్పాను డాక్టర్లకి, వాళ్ళు కూడా ఎమ్మటే రెస్పాండ్ అయ్యి వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశారు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. హైదరాబాద్ తీసుకెళ్లారు మెరుగైన చికిత్స కోసం. మీరు చెప్పండి, ఆ మహిళను ఆ ఇంట్లో అసలు ఏ సందర్భంలో ఆ పరిస్థితి నెలకొని ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మాకు యాక్చువల్లీ 11:32 అట్లా 100 డైల్ వచ్చిందండి. 100 డైల్ వాళ్ళ ఫ్రెండ్ చేశాడు. ఆ వీడియో కాల్ చేస్తుంటే తను ఏడ్చుకుంటూ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏడ్చుకుంటూ చెప్తుంటే అదే ఈమె చేసుకునేటట్టు ఉందని భయంతో ఆ లేడీ ఇంకో డాక్టర్ ఆయన ఎవరు సమ్ హాస్పిటల్లో చేస్తారంట, ఆయనకు కాల్ చేస్తే ఆయన వెంటనే మాకు 100 డైల్ చేసి మాకు లొకేషన్ పెట్టగానే మేము లొకేషన్కి వెళ్ళాము. హౌస్ డోర్ కొడితే ఆమె తీయట్లేదు. మేము కూడా డిసైడ్ అయినాం, అరే మనకు కాల్ వచ్చింది. ఆల్రెడీ ఆమె మా కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడింది, హ్యాంగింగ్ చేసుకుంటున్న అమ్మాయి అంటే ఇప్పుడే కాబట్టి ఇప్పుడే చేసుకుని ఉండాలి, తొందరగా బ్రేక్ చేద్దామని గడ్డపారతో ఇట్లా బ్రేక్ చేసి లోన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ తను వేలాడుతుంది. మొత్తం వేలాడుతుంటే దించాము. మేము కూడా చనిపోయిందేమో అనుకున్నాం, కానీ అప్పుడే కదా ఏమైనా బతికే ఛాన్స్ ఉంటుందని గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది కదా కామన్గా, అట్లా సిపిఆర్ చేసాం. ఫస్ట్ అన్న చేశాడు, తర్వాత నేను చేశాను. ఆ లోపు ఆమెకు బ్రీత్ వచ్చింది, శ్వాస వస్తుంది. ఇక వెంటనే అంబులెన్స్ కంటే ముందు కూడా పక్కనే ఒక ఆటో ఉంటే ఆటో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, పర్లేదు, కంటిన్యూగా బ్రీత్ అయితే వస్తుంది. కానీ ఇంకా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళంతా హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రజెంట్ ట్రీట్మెంట్ నడుస్తుంది. డైల్ 100 కాల్ వచ్చిన వెంటనే ఎంతసేపటికి మీరు సంఘటన స్థలాన్ని చేరుకోగలిగారు? ఒక 5 to 6 minutes నియర్లీ. ప్రస్తుతం ఇప్పుడున్న మహబూబాబాద్ జిల్లా ప్రజలకు మీరు పోలీసు తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరికైనా సరే ఎమర్జెన్సీ అది ఎలాంటిదైనా సరే వెంటనే 100 డైల్ చేస్తే మేము వితిన్ టౌన్ కాబట్టి మేము 5 to 10 లేదా 5 లోపే కూడా మేము చేరుకుంటాం. ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మీరు పరిష్కరించుకోండి, లేని ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. ఏదైనా ఇబ్బంది అయితే మా పోలీస్ స్టేషన్కి రండి, కానీ ఇలా ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దని మేము అంటాం. చూశారు కదా, అంబులెన్స్ కంటే ముందే కానిస్టేబుల్ సంఘటన స్థలాన్ని చేరుకొని ఒక మహిళను ప్రస్తుతం ప్రాణాలతో ఉందంటే ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళ యొక్క ఇంటిని నేరుగా ఆ తలుపులను బ్రేక్ చేసి మరి హ్యాంగింగ్ చేసుకున్న మహిళను సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప హ్యాంగింగ్ లాంటివి చేసుకొని ప్రాణాలతోని ముప్పు తెచ్చుకోవద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.